ఈ రోజు నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి దంపతులు ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విడవలూరు మండలం రామతీర్థం చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి వేష్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున మంగళ హారతులు, బాణాసంచ చప్పుల మధ్య అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వేమిరెడ్డి దంపతులు ప్రచార రథంపైకి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి దంపతులు ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విడవలూరు మండలం రామతీర్థం చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి వేష్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున మంగళ హారతులు, బాణాసంచ చప్పుల మధ్య అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వేమిరెడ్డి దంపతులు ప్రచార రథంపైకి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు నా మొట్టమొదటి ప్రచారం రామచంద్రాపురం నుంచి మొదలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఇప్పుడే వచ్చాను, కొత్తగా వచ్చాను. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవూరు నియోజకవర్గానికి నన్ను నిలపడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చింది ఇదే మొదటిసారి కాబట్టి నేను వచ్చే ముందే మీ సమస్యలు ఏమిటో కొన్ని ఇక్కడ నాయకుల వల్ల తెలుసుకున్నాను. మన ఈ అన్ని వ్యవస్థలను బాగుపరచుకోవడానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేస్తాం. మన పల్లెలు, పట్టణాలు బాగుపడతాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి ఎంతో మెండుగా వస్తుంది. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసి మా మీద నమ్మకం ఉంచి ఓటేయండి. మీ నమ్మకం పాడు చేయను, అది మీకు మాట ఇస్తున్నాను. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న మాకు శివయ్య పూజతో ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. అందుకు మీ అందరి ఆశీస్సులు తోడ్పడిన ఆనందంగా భావిస్తున్నాం. ఇది మా ఎన్నికల ప్రచారం కాదు, ఎన్నికల ప్రచారం కంటే కోవూరు అభివృద్ధికి శంకుస్థాపన, కోవూరుని మోడల్ అసెంబ్లీగా తయారు చేస్తాం. మా ఇద్దరిని, ప్రశాంత్ రెడ్డిని, నన్ను ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించండి. సైకిల్ గుర్తు వేసి మీరు కోవూరుని మోడల్ అసెంబ్లీ తయారు చేస్తాం. కోవూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి ఎంపీగా నేను గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. వచ్చే 5 ఏళ్లలో కోవూరు నియోజకవర్గం జరిగే మార్పులు మీరందరూ
తప్పకుండా చూస్తారు. గ్రామాల్లో రోడ్లు దగ్గర నుంచి వీధి దీపాల వరకు యువతకు ఉద్యోగాలు, స్థానికంగా మత్స్యకారులకు వసతులు వంటి ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? పరిశ్రమలు ఏర్పాటుకి మా తోడు ఉంటుంది. నన్ను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు మనము ఎన్డీఏలో మనం భాగస్వాములం. సో నన్ను గెలిపిస్తే మనకి ఢిల్లీ నుంచి సహాయం ఉంటుంది. ఆ సహాయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనందరం అభివృద్ధికి సులభంగా ఉంటుంది. సో మీ అందరికీ నేను కోరేది ఒకటే, మత్స్యకారులు ఏరియాలో ఉండే వాళ్ళంతా మత్స్యకారులకి ఉద్యోగాలు కల్పిస్తాము. అంటే మీ అందరినీ కోరుకునేది ఒకటే, లాస్ట్ మీరందరూ సైకిల్ గుర్తుకేసి ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా, నన్ను ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తానని కోరుకుంటూ ఈరోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ మరిచిపోని రోజు దినమని అనుకుంటున్నాం. ఏ విధంగా మత్స్యకార గ్రామాలు 25 ఏళ్ల పాటు మా నాన్నగారిని అలానే నన్ను ఆదరించారు. ఇప్పుడు మన ముందు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అందరూ ఆదరించాలని చెప్పి రానున్న ఎలక్షన్ లో మన ఓటు ఎవరికి, మన ఓటు ఎవరికి, మన ఓటు ఎవరికి, మన ఓటు ఎవరికి? సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. జై తెలుగుదేశం.